కాకినాడ కలెక్టరేట్ వద్ద యానిమేటర్లు ఆందోళనకు దిగారు. ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడలో వరదలపై రివ్యూకు రానున్నారు. ఈ నేపథ్యంలో యానిమేటర్లు నిరసనకు దిగారు. తమ సమస్యలపై డిప్యూటీ సీఎంకి వినతి పత్రం అందజేస్తామంటూ కలెక్టరేట్ గేట్ వద్ద బైఠాయించారు. దీంతో కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నందిని అందిస్తారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద యానిమేటర్లు కథం తొక్కారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రోడ్డు మీద బైఠాయించారు. ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మూడోసారి వీళ్ళంతా కూడా నిరసనకు దిగడం అన్నది. అయితే రీసెంట్ గా కూడా ఇక్కడ దీక్షలు కూడా పూనుకున్నారు. అయినప్పటికీ కూడా తమ సమస్యలు పరిష్కరించడానికి ఏ అధికారి కూడా ముందుకు రాకపోవడంతో ఈ రోజు నుంచి నిరాహార దీక్ష చేపట్టేందుకైతే కాకినాడ కలెక్టరేట్ వద్దకు అయితే వచ్చారు. అయితే వీళ్ళందరినీ కూడా వీరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అసలు ఏంటి ఈ రోజు వర్షంలో కూర్చున్నారు? ప్రధాన డిమాండ్స్ ఏంటి? మీరు ఇప్పుడు అక్రమంగా తొలగించారు 3 నియోజకవర్గాల్లో. మేము కాకినాడ కోసం చెప్పట్లేదు, తాళరావు కోసం చెప్పట్లేదు, పెద్దాపురం కోసం చెప్పట్లేదు. మేము చెప్పేది జగ్గంపేట, ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల్లో 20-30 ఏళ్ల నుంచి పనిచేస్తున్నటువంటి 1998లో డ్వాక్రా వ్యవస్థని ప్రారంభించారు. అప్పటి నుంచి పనిచేస్తున్న వాళ్ళు కూడా ఇవాళ రోడ్డు మీద పెట్టేసి మా వాళ్ళు పెట్టుకుంటాం, ఇన్నాళ్ళు మీరు తిన్నారు కదా అంటున్నారు. ఏం తిన్నారు? వాళ్ళేం తిన్నారు, వీళ్ళేం తింటారు? అంటే తినడం కోసమే వస్తున్నారా? ఇదే మేము క్వశ్చన్ చేస్తున్నాం. మీరు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మూడోసారి మీరు ఈ రోజు రోడ్డు మీదకి రావడం. అయితే ఇప్పుడు కూడా మీ సమస్యలు పరిష్కరించలేదు. ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కాకినాడ కలెక్టరేట్ లో రివ్యూ చేస్తున్నారు. ఆయనకైనా వినతి ఇచ్చే అవకాశం ఉందా? ఆయనకి వినతి పత్రం ఇస్తాం. మేము ఈవేళ ఇలా రాము, అందరమును ధర్నా చెయ్యం, వినతి పత్రం ఇచ్చి వెళ్ళిపోతామని మర్యాద పూర్వకంగానే సిఐ గారు ఫోన్ చేసి అడిగాను. నేను మా డిఎస్పీ గారు పర్మిషన్ ఇవ్వలేదని చెప్పారు. ఆయన మేము ఇవ్వడం కుదరదని చెప్పారు. కాబట్టి గత్యంతరం లేక అందరము వచ్చాం. కనీసం ఈ నినాదాలు, ఈ గోలైనా డిప్యూటీ సీఎం గారికి వినపడతాదేమో అని మా ఆశ. ఆయన ఏమన్నా పిలిచి మా వినతి పత్రం తీసుకుంటానంటే వెళ్ళి వినతి పత్రం ఇస్తాం. వెళ్ళి వినతి పత్రం ఇవ్వం. మేము గాలిగా ఏయో వచ్చి సమీక్షలకి, వీటికి, పర్యటనలకి మా 5 ఏళ్ళు మేము ఇలా కాలక్షేపం చేసేస్తామంటే వాళ్ళ ఇష్టం. 5 ఏళ్ళ తర్వాత జగన్మోహన్ రెడ్డి వెళ్ళినట్టు ఇళ్ళకి వెళ్ళిపోతారు. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఎంతమంది యానిమేటర్లు ఉంటారండి? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత మందిని తొలగించారు? మన జిల్లాలో 800 మంది ఉన్నారు. కాకినాడ జిల్లాలో వీళ్ళలో ఇప్పటికి 200 మంది పైగా తొలగించారు. ఎందుకు తొలగించాలని అడుగుతున్నాం. వీళ్ళు ఏమైనా తప్పు చేశారా? లేదు. పైగా ఏమన్నా సమైక్యలు ఏమన్నా అక్కడ నిర్ణయాలు, తీర్మానాలు చేశారా? అది లేదు. ఎవరైనా ఎక్కడైనా మండల సమైక్యలు తీర్మానాలు చేస్తుంటే ఆ యానిమేటర్కి అనుకూలంగా నీకు పెన్షన్ ఆపేస్తాను, నీకు రేషన్ ఆపేస్తాను, నీకు గవర్నమెంట్ నుంచి వచ్చే సంక్షేమ పథకాలన్నీ కట్ చేస్తాము అని ఆ గ్రూపుల్ని, అలాగే ఆ మండల సమైక్యల్ని బెదిరింతున్నారు. బెదిరితే ఎవరు వస్తారు ముందుకి? వాళ్ళు ఎవరో భయపడిపోతున్నారు. ఆ రకంగా ఉంది. ఏ విధమైనటువంటి తప్పు లేకుండానే ఈవేళ తీసేస్తున్నారు. మీరు చెప్పండి, ఒక్క మండలంలో 20 మంది తప్పు చేస్తారా? ఒకళ్ళిద్దరు తప్పు చేస్తారు. పోనీ ఎవరైనా చేస్తే ఒక్కొక్క మండలంలో 20 మందిని తొలగించారు. ఎందుకు తొలగించాలి? మేమేమి గొంతెనం కోరట్లేదు. మేము వేతనాలు ఇస్తాము, వేతనాలు పెంచుతాం, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పారు ఎన్నికల ముందు ఈ కూటమి నాయకులు. కానీ ఎన్నికలు అయిన వెంటనే 3వ రోజు నుంచే తొలగింపులు మొదలెట్టారు. మీ తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? ఈ రోజు మేము సవ్యంగా డిప్యూటీ సీఎం గారిని కలిసి మా యొక్క సమస్యలు చెప్పుకుందాం, మా బాధలు చెప్పుకుందాం అని చెప్పేసి మేము అవకాశం కోరాము. కానీ మరి మాకు ఈ అవకాశాన్ని ఇవ్వకుండా పోలీసులతో నిర్బంధించడం ఎంతవరకు సమంజసమో తెలియట్లేదు. ఒకప్పుడు ఇలాంటివి జరిగినాయి అనే చెప్పే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము వదులుకొని చంద్రబాబు నాయుడు గారు గతం నుంచి వివోఏ వ్యవస్థను పెట్టిందే ఆయన కాబట్టి ఆయన మమ్మల్ని కనికరిస్తారేమో అనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రభుత్వాన్ని కావాలని గెలిపించుకున్నాం. అందుకే ఇప్పుడు రోడ్డు మీద కూర్చునే పరిస్థితి వచ్చింది. ఈ యొక్క వీళ్ళందరూ కూడా ఆలోచించుకొని, ఎమ్మెల్యేలందరూ కూడా ఆలోచించుకొని తొలగించిన వివోఏలను వెంటనే తక్షణమే వాళ్ళని విధుల్లోకి తీసుకోవాలి. కొత్త వారికి అవకాశం ఇవ్వాలనుకుంటే కొత్త పోస్టులు కల్పించుకోండి. మీకు జీతాలు ఇవ్వడానికి శక్తి ఉంటే ఎంతమందినన్నా వేసుకోండి. మేము దానికి ఏమో అభ్యంతరం చెప్పట్లా. ఎందుకనంటే 6 నెలల బట్టి నుంచి జీతాలు లేవు. ఆ ఇస్తానన్న 8,000 కూడా ఇవ్వకపోతే ఎంతో ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి వివోఏలు అందరూ కూడా. దాన్నే చెల్లించలేని వాళ్ళు ఇంకా కొత్త వాళ్ళు ఎక్కడ చెల్లించుకుంటారో అది మీ విద్యతకు వదులుతాం. కాకపోతే ఏంటంటే ఈ యొక్క వివోఏలకి న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటాలు ఇలాగే కొనసాగుతాయి. గత ప్రభుత్వంలో కూడా మీరు నిరసనలకు దిగారు. ఏదైతే 5 సంవత్సరాలు కూడా చాలా ఇబ్బందులు పడ్డామని చెప్పారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు? గత 25 సంవత్సరాల నుంచి వివోఏగా పనిచేస్తున్నాము. అయినప్పటికీ కూడా ఫస్ట్ అయితే డ్వాక్రా సంఘాల నుంచి తీసుకుంటూ మేము ఉండేవాళ్ళము. కానీ ఆ తర్వాత పోరాటాల అనంతరం ఒక 8,000 రూపాయల వేతనం అనేది రావడం జరిగింది.
8,000 రూపాయల వేతనం అనేది సక్రమంగా ఇస్తున్నారంటే అది లేదు. 6 నెలలుగా అది కూడా పెండింగ్ ఉంది. కానీ ఎప్పుడు రోడ్డు మీదకి వచ్చి మేము గొడవ చేస్తే తప్ప వేతనాలు అనేది కానీ లేదంటే ఇప్పుడు మా ఉద్యోగ భద్రతగా ముప్పు వచ్చిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఉద్యోగం 20 సంవత్సరాలు చేస్తూ ఎంతో ఆ వ్యవస్థలో నైపుణ్యం పొందిన మమ్మల్ని ఈ రోజు రోడ్డు మీద తీసుకురావడం ఎంతవరకు సమంజసం? కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి తొలగించిన మమ్మల్ని అందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే సిఐటి నాయకులు ఉన్నారు, వీరికి మద్దతుగా నిలిచారు. వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రోజు ఇంతమంది మహిళలు రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలుపుతున్నారు, ఏ విధంగా చూడొచ్చు? గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వానికి పెద్దగా తేడా కనబడటం లేదు. నారా లోకేష్ గారు ఆయన పర్యటన సందర్భంగా వామపక్ష కార్యకర్తలను అరెస్ట్ చేస్తే ఆయన మన్నించండి అని చెప్పి పత్రికా ప్రకటన ఇచ్చారు. ఇచ్చి ఏం చెప్తున్నారంటే మేము ఎవరిని ముందస్తు అరెస్టులు చేయం, ప్రజా ఉద్యమాలకు ఆటంకం కలిగించాం అని చెప్పారు. ఎందుకంటే ఆయన కూడా బాధితులుగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి బాధితులుగా ఆయన ఉన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటంటే పైన అలా మాట్లాడుతున్నారు, కింద ఏమో మళ్ళీ మామూలే. కలెక్టరేట్ దగ్గర ఆందోళన చేయడానికి వీల్లేదు, టెంట్లు వేయడానికి వీల్లేదు, మీ మాట కనీసం బయటికి చెప్పుకునేటువంటి అవకాశం కూడా ఇవ్వమని చెప్పి పోలీసులతో నిర్బంధించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి విడిచిన చెప్పుల్లో చంద్రబాబు నాయుడు కాలు పెట్టాడు, పవన్ కళ్యాణ్ కాలు పెట్టి అదే పాలన సాగిస్తున్నారు తప్పితే ప్రజల సమస్యల పట్ల వీళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి కనబడటం లేదు. ఇది రుజువు అవుతోంది. ఏ విధంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? ఒకవేళ ఈ ప్రభుత్వం గనక ఈ తొలగింపులు గనక ఆపకపోతే ఈ ఏదైతే తుని, తొండంగి, ప్రతిపాడు, జగ్గంపేట నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వేధింపులు ఆపకపోతే, తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోకపోతే గనక నిరవధిక నిరాహార దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి శ్రేణులను కదిలించి ఈ వేధింపులు ఆపేంత వరకు కూడా ప్రజా ఉద్యమాన్ని చేపడతామని చెప్పి కూటమి నాయకులకు హెచ్చరిక చేస్తాం. ఇది చూసాం కదా, కూటమి ప్రభుత్వం వస్తే మాకు ఎంతో మేలు జరుగుతుందని అందరూ ఓట్లేసి గెలిపించాము. అయినప్పటికీ ఇప్పటికే 3 సార్లు ఇక్కడ మేము నిరసన తెలుపుతున్నప్పటికీ మా ప్రధాన డిమాండ్స్ కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. డిప్యూటీ సీఎం కూడా మా ఆవేదన చెప్పుకుంటాము, ఆయనకి వినతి ఇస్తాము. అందుకే కాకినాడ కలెక్టరేట్ వద్ద ప్రశాంతంగా మేము ఇక్కడ నిరసన అయితే కొనసాగిస్తున్నామని చెప్తున్నారు. ఓటు స్టూడియో.